ఆమెను అందరూ చిన్న గొప్ప అమ్మాయి అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె ఒక పెద్ద మహలులో జీవించేది, ఎంతో ధనవంతురాలు. ఒక వింత బాలుడు మాత్రం శీతాకాలంలో మంచు పడినప్పుడే కనిపించేవాడు. ప్రతి తెల్లవారుజామున మంచులో తన చీపురుతో ఒక మార్గం మూడ్చి తెల్ల కుందేలు ఉండే గూటి దగ్గరకు దారి సిద్ధం చేసేవాడు. మార్గం అంత స్వచ్ఛంగా ఉండేది. ఆమె ఎప్పుడూ తెల్లని దుస్తులు, పలచని చెప్పులు వేసుకుని నెమ్మదిగా మెట్లు దిగేది. మార్గం చివర బాలుడు నిలబడి ఉండేవాడు. ఆమె చిరునవ్వుతో ధన్యవాదాలు చిన్నవాడా అని చెప్పి ముందుకు సాగిపోతుంది. అతను మళ్లీ కనిపించేది తదుపరి మంచు ఉదయం. మంచు మళ్లీ కప్పుకుంది, కాని ఈసారి దారి ఊడ్చబడలేదు. బాలుడు మాత్రం మంచులో మునిగిపోయిన కాళ్లతో చేతిలో ఒక పాత స్పేడ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. చిన్న గొప్ప అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది, నీ చీపురు ఎక్కడ? మార్గం ఎందుకు చేయలేదు? అతను చల్లగా సమాధానం చెప్పాడు, కుందేలు చనిపోయింది, చీపురుత పాడైపోయింది, ఖాళీ గూటికి దారి చేయడం నాకు విసువొచ్చింది. ఆమె ముదుగా అడిగింది, అయితే ఎందుకు ఇంతకాలం చేస్తూనే వచ్చావు? అతను ఆమె పలచని చెప్పుల్ని చూపిస్తూ అన్నాడు, నీ చెప్పులు చాలా పలచగా ఉన్నాయి, మంచుపై నడిస్తే నీకు జలుబు వస్తుంది, అందుకే చేశాను. అమ్మాయి కొంచెం ఆశ్చర్యంతో కొంచెం సంతోషంగా అన్నది, అయితే నీవు చెప్పినట్టు నౌకలు కట్టడం నేర్చుకో, చిత్రాలు వేయడం నేర్చుకో, పుస్తకాలు రాయడం నేర్చుకో. నువ్వు తిరిగి వచ్చి చెప్పే వరకు నేను ఎదురు చూస్తాను. అలా చెప్పి ఆమె ఇంట్లోకి వెళ్లిపోయింది. బాలుడు నిశ్శబ్దంగా నిలబడి మూసుకున్న తలుపును చూశాడు. వీడ్కోలు, నా ప్రియమైన చిన్న గొప్ప అమ్మాయి, వీడ్కోలు అని ముదువుగా పలికాడు. ఆ తర్వాత ఓడ్చని మంచు మార్గంలో ఖాళీ కుందేలు గూటి పక్కనుండి నడిచి వెళ్లిపోయాడు.